ఇన్నాళ్ళు ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన పసిడి పరుగుకు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయా అంటే అవును. మార్కెట్లో కుప్పకూలుతున్న బంగారం ధరలు చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్లిన పుత్తడి ఇప్పుడు కేవలం 3 నెలల్లోనే ఏకంగా 50,000 రూపాయల మేర పతనమై అందర్నీ షాక్ అయ్యేలా చేసింది. అలాగే మార్కెట్ వర్గాల తాజా అంచనాల ప్రకారం భవిష్యత్తులో ఈ ధర మరిన్ని వేల రూపాయలు పడిపోయి తులం లక్షలోపే లభించే అవకాశాలు కూడా బలంగా కనిపిస్తున్నాయి. అందుకే ఒకవైపు బంగారం కొనేందుకు షాపులకు జనాలు క్యూ కడుతుంటే మరోవైపు ఇళ్లల్లో ఉన్న పాత బంగారాన్ని క్యాష్గా మార్చుకునేందుకు మరికొందరు ఆరాటపడుతున్నారు. అయితే అసలు ఎప్పుడూ లేని విధంగా గోల్డ్ వాల్యూ ఇంతలా ఎందుకు పడిపోయింది? ఇంటర్నేషనల్ మార్కెట్ జరిగిన ఆ బిగ్ చేంజెస్ ఏంటి? తులం బంగారం త్వరలోనే లక్షలోపే రానుందా అనే ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కొన్ని నెలల క్రితం దాకా పసిడి పరుగుకు పట్టపగ్గాలు లేవు అన్నట్లుగా మార్కెట్ పరిస్థితి ఉండేది. దమ్ము ఉంటే కొనండి చూద్దామంటూ సామాన్యులకు ఛాలెంజ్ విసురుతూ రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేసింది మన పుత్తడి. ఏడాదిన్నర కాలంగా ఎప్పటికప్పుడు ఆల్ టైమ్ హై రికార్డులను టచ్ చేస్తూ భవిష్యత్తులో సామాన్యులు బంగారం కొనడం అనేది కేవలం ఒక కలగానే మిగిలిపోతుందేమో అన్న భయాన్ని అందరిలో కలిగించింది. ఈ ఏడాది ప్రారంభంలో అత్యధిక స్థాయికి చేరుకున్న గోల్డ్ ఇప్పుడు గణనీయంగా పడిపోయి 1,43,000 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే రికార్డ్ స్థాయిల నుంచి ఇప్పటి వరకు ఏకంగా 50,000 రూపాయల మేర తులం బంగారంపై ధర పతనమైంది. అంటే సుమారు 26% మేర పతనాన్ని నమోదు చేసిందన్నమాట. కేవలం 3 నెలల వ్యవధిలోనే గడిచిన దశాబ్దంలో ఎన్నడూ లేనంతగా గోల్డ్ వాల్యూ క్షీణించడం అందర్నీ షాక్ అయ్యేలా ఇస్తోంది. ఇంతలా బంగారం పతనం అవ్వడం 2016 డిసెంబర్ తర్వాత మళ్లీ ఇదే తొలిసారి అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇలా ధరలు ఒక్కసారిగా రివర్స్ గేర్ వేయడంతో ప్రజల్లో ఒక కొత్త రకమైన ఆందోళన మొదలైంది. ముఖ్యంగా భవిష్యత్తులో 10 గ్రాముల బంగారం ధర 1,20,000 రూపాయల మార్కుకు పడిపోవచ్చన్న అంచనాలు మార్కెట్లో బలంగా వినిపిస్తున్నాయి. దీంతో తమ ఇళ్లలో ఉన్న పాత బంగారు ఆభరణాలను ఉంచుకోవటం కంటే ఇప్పుడే వాటిని నగదుగా మార్చుకోవటం ఎంతో మేలు అని మన దేశంలోని చాలా కుటుంబాలు భావిస్తున్నాయి. ఒకప్పుడు బంగారాన్ని తరతరాల సంపదగా, ఒక గొప్ప సెంటిమెంట్గా భావించిన భారతీయులంతా ఇప్పుడు అదే బంగారాన్ని అవసరమైనప్పుడు క్యాష్గా మార్చుకోవాలని ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉన్న త్రైమాసికంలోనే మన దేశంలో ఏకంగా 50 టన్నుల పాత బంగారాన్ని ప్రజలు అమ్మేశారు. ఇండియా బులియన్స్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ అంచనాల ప్రకారం గతేడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే ఈ పాత బంగారం అమ్మకాలు ఏకంగా 43% మేర పెరిగిపోయాయి. గతంలో 10 గ్రాముల గోల్డ్ 80,000 రూపాయల వరకు వెళ్లినప్పుడు ఇప్పుడది 1,40,000 రూపాయలకు, ఆపై 1,20,000కు పడిపోవచ్చనే వార్తలు వస్తుండడంతో ఇప్పుడే ఉన్న బంగారం అంతా అమ్మి భారీగా లాభాలు పొందాలని జనం ఆరాటపడుతున్నారు. ఇంకొందరైతే గోల్డ్ లోన్స్ తీసుకోవటం కంటే మంచి ధర ఉన్నప్పుడే విక్రయించడం బెటర్ అనుకుంటున్నారు. ధర బాగా తగ్గాక చేతిలో డబ్బులు ఉన్నప్పుడు మళ్లీ కొనుక్కోవచ్చు కదా అన్నది. ఈ పాత బంగారం అమ్మకాల వల్ల మన దేశ గోల్డ్ రీసైక్లింగ్ రంగం ఒక కొత్త ఊపందుకుంది. ముత్తూట్ ఎగ్జిమ్, ఆగ్మెంట్ లాంటి సంస్థలు ప్రజల నుంచి ఈ పాత బంగారాన్ని కొనుగోలు చేసి దాన్ని శుద్ధి చేసి తిరిగి నగల తయారీదారులకు అందిస్తున్నాయి. నిపుణుల అంచనాల ప్రకారం మన భారతీయ కుటుంబాల దగ్గర సుమారు 30,000 టన్నుల బంగారం నిల్వలు ఇళ్లలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎక్కువ శాతం అసలు వినియోగంలోనే లేదు, కేవలం లాకర్లకే పరిమితమైంది. ఈ విధంగా ఇళ్లలో ఉన్న బంగారం బయటకు రావటం వల్ల కొత్తగా గనుల నుంచి బంగారం తవ్వాల్సిన అవసరం కొంతవరకు తగ్గుతుంది. అలాగే విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకునే పసిడి భారం కూడా క్రమంగా తగ్గి మన దేశ విదేశీ మారక ద్రవ్యం భారీగా ఆదా అవుతుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. గతేడాది రీసైకిల్డ్ గోల్డ్ వాటా 125 నుంచి 150 టన్నులుగా ఉంటే ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే ఈ ఏడాది అది ఏకంగా 200 నుంచి 250 టన్నులకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే అసలు ఆకాశంలో ఉన్న ధరలు ఇంతలా పాతాళానికెందుకొస్తున్నాయి? అంతర్జాతీయంగా జరిగిన ఆ బిగ్ చేంజెస్ ఏంటి అని మనం ఒకసారి లోతుగా విశ్లేషిస్తే దీని వెనుక కొన్ని బలమైన కారణాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. మొదటి మరియు అతి ముఖ్యమైన కారణం అమెరికా డాలర్ మరియు బాండ్ ఈల్డ్స్ విపరీతంగా బలపడడం.
ప్రపంచవ్యాప్తంగా బంగారానికి మరియు అమెరికా డాలర్కు ఎప్పుడూ ఒక వ్యతిరేక సంబంధం అంటే రివర్స్ లింక్ ఉంటుంది. డాలర్ బలహీనపడితే బంగారం ధర పెరుగుతుంది. అదే డాలర్ బలపడితే బంగారం ధర ఆటోమేటిక్గా తగ్గుతుంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ ఇండెక్స్ చాలా బలంగా తయారైంది. దీనితో పాటు అమెరికా ప్రభుత్వ బాండ్లపై వచ్చే ఆదాయం కూడా పెరిగింది. దీన్ని ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం. మీ దగ్గర 1,00,000 రూపాయలున్నాయనుకోండి. మీరు ఆ డబ్బుతో బంగారం కొంటే ఆ బంగారం మీ లాకర్లో అలానే ఉంటుంది, కానీ మీకు నెల నెల ఎలాంటి వడ్డీ రాదు. రేపు పొద్దున ధర పెరిగితేనే మీకు లాభం. అదే మీరు ఆ డబ్బును ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి పెడితే మీకు ఖచ్చితమైన రాబడి, మంచి వడ్డీ సురక్షితంగా వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లు కూడా సరిగ్గా ఇదే ఆలోచించారు. బాండ్ల ద్వారా సురక్షితమైన లాభాలు వస్తుండటంతో వాళ్లంతా బంగారంలో ఉన్న తమ పెట్టుబడులు తీసి డాలర్ బాండ్లో పెట్టడం మొదలుపెట్టారు. దీనివల్లే బంగారంపై ఒక్కసారిగా అమ్మకాల ఇక రెండవ కారణం చూసుకుంటే, అమెరికా సెంట్రల్ బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందనే అంచనాలు మార్కెట్ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగితే బ్యాంకులు మరియు బాండ్లలో ఇన్వెస్ట్ చేసేవారికి ఎక్కువ వడ్డీ వస్తుంది. ముందే చెప్పుకున్నట్లు బంగారంపై ఎలాంటి వడ్డీ రాదు కాబట్టి వడ్డీ రేట్లు పెరుగుతాయనే భయంతో ఇన్వెస్టర్లు గోల్డ్ను వదిలించుకుంటున్నారు. దీనివల్ల సాధారణంగా పసిడిపై పెట్టుబడులు క్షీణిస్తాయి. ఎప్పుడైతే ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున బంగారాన్ని అమ్ముతున్నారో మార్కెట్లో సప్లై పెరిగిపోయి ధరలు కిందకు వస్తున్నాయి. ఇక మూడవ కారణం ఇన్వెస్టర్ల ప్రాఫిట్ బుకింగ్. ఇన్నాళ్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనిశ్చితి కారణం కావచ్చు, లేదా ద్రవ్యోల్బణం కారణం కావచ్చు, మదుపర్లు తమ పెట్టుబడులకు రక్షణ కవచంగా గోల్డ్, సిల్వర్ను భావించి ఎడాపెడా కొనేశారు. ఒకసారి గత రికార్డులను గమనించండి. 2024లో పసిడి విలువ 28% పెరిగితే 2025లో ఏకంగా 68% పెరిగి ఇన్వెస్టర్లకు అక్షరాల కనక వర్షం కురిపించింది. జనవరి 29న ఆల్ టైమ్ హై రికార్డులను నమోదు చేస్తూ 10 గ్రాముల బంగారం 83,000 రూపాయలకు, వెండి ఏకంగా 4,44,500 రూపాయల మార్కును టచ్ చేసినప్పుడు ముందుగా కొన్న ఇన్వెస్టర్లకు ఊహించని స్థాయిలో భారీగా లాభాలు వచ్చాయి. ఇప్పుడు ధరలు గరిష్ట స్థాయికి చేరడంతో ఆ లాభాలను తమ జేబుల్లో వేసుకోవడానికి, అంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడానికి ఇన్వెస్టర్లు విపరీతంగా అమ్మకాలకు దిగుతున్నారు. ఈ భారీ అమ్మకాల వల్లే మార్కెట్లో డిమాండ్ తగ్గి సప్లై ఎక్కువై ధరలు పడిపోతున్నాయి. నాలుగవ కారణం, టెక్నాలజీ షేర్లలో ఉన్న అమ్మకాల ఒత్తిడి కూడా ఒక ప్రధాన పాత్ర పోషించింది. గ్లోబల్ స్టాక్ మార్కెట్లలో, ముఖ్యంగా అమెరికా మరియు ఇతర పెద్ద దేశాల మార్కెట్లలో టెక్నాలజీ షేర్లపై భారీగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. స్టాక్ మార్కెట్లలో పెద్ద పెద్ద ఫండ్స్ నష్టాల్లో ఉన్నప్పుడు లేదా నగదు కొరత ఏర్పడినప్పుడు ఆ నష్టాలను త్వరగా పూడ్చుకోవడానికి ఇన్వెస్టర్లు తమ దగ్గర ఉన్న బంగారాన్ని అమ్ముతూ ఉంటారు. ఈ టెక్ షేర్ల క్రాష్ కూడా పరోక్షంగా మన గోల్డ్, సిల్వర్ రేట్లను కిందికి లాగడానికి ఒక బలమైన కారణమైంది. ఇక ఐదవ మరియు అత్యంత కీలకమైన కారణం పశ్చిమాసియా సంక్షోభం, ద్రవ్యోల్బణం, భయాలు మరియు ముడిచమురు ధరల ప్రభావం. ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పుడు సాధారణంగా బంగారానికి డిమాండ్ ఉంటుంది. కానీ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపు లాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడం మార్కెట్ డౌన్ ట్రెండ్కు దారితీసింది. దానికి తోడు కొన్ని నెలలుగా అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు పెరిగి గ్లోబల్ మార్కెట్లో ముడిచమురు సప్లైకి పెద్ద బ్రేకులు పడ్డాయి. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ముడిచమురు ధరలు పెరిగితైతే రవాణా ఖర్చులు పెరిగి ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం వస్తుందన్న భయంతో అందరూ తమ డబ్బును కాపాడుకోవడానికి బంగారం కొనుగోలుకు ఎగబడ్డారు. కానీ ఇక్కడే సీన్ మొత్తం రివర్స్ అయింది. తెర వెనుక జరిగిన అమెరికా, ఇరాన్ డీల్ కారణంగా మిడిల్ ఈస్ట్లో పరిస్థితులు కొంతమేర కంట్రోల్లోకి వచ్చాయి. యుద్ధ భయాలు తగ్గి ఉద్రిక్తతలు శాంతించాయి. దీనికి తోడు గల్ఫ్ నుంచి క్రూడ్ ఆయిల్ సరఫరా మళ్లీ పుంజుకోవడంతో ముడిచమురు రేట్లు ఒక్కసారిగా డౌన్ అయ్యాయి. ఎప్పుడైతే ఇంధన ధరలు తగ్గి ద్రవ్యోల్బణం భయాలు తొలగిపోయాయో ఇన్వెస్టర్లలో ఉన్న భయం పోయింది. దాంతో భయంతో బంగారం కొన్న వాళ్లంతా ఒక్కసారిగా వాటిని మార్కెట్లో అమ్మేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మరి మన దేశంలో, ముఖ్యంగా మన స్థానిక మార్కెట్లో పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. రికార్డు స్థాయిలో పెరిగిన ధరలు తగ్గుముఖం పడుతున్నప్పటికీ జనం మాత్రం కొత్త బంగారం కొనుగోళ్లకు ఇంకా ఆసక్తి చూపడం లేదు. ధరలు కొంతమేర తగ్గినప్పటికీ సాధారణంగా భారతీయులకు ఉండే ఆ గోల్డ్ క్రేజ్ ఈసారి మార్కెట్లో పెద్దగా కనిపించడం లేదు.
దీనితో దేశవ్యాప్తంగా బంగారం అమ్మకాలతో పాటు విదేశాల నుంచి వచ్చే దిగుమతులు కూడా భారీగా పడిపోయాయి. గతంలో దేశంలోకి నెలకు 75 నుంచి 100 మెట్రిక్ టన్నుల బంగారం దిగుమతి అయ్యేది. కానీ ఇప్పుడు అది కేవలం 25 నుంచి 30 మెట్రిక్ టన్నులకు పడిపోయింది. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో కూడా సేల్స్ దారుణంగా డౌన్ అయ్యాయి. సాధారణ రోజుల్లో నగర వ్యాప్తంగా సగటున 150 నుంచి 200 కిలోల వరకు బంగారం, అలాగే 1.5 నుంచి 2 టన్నుల వరకు వెండి విక్రయాలు జరిగేవి. కానీ ఇప్పుడు జ్యువెలరీ షాపుల్లో వ్యాపారాలు 70 నుంచి 80% వరకు పడిపోయాయి. సాఫ్ట్వేర్, ఫార్మా రంగాల విస్తృతితో నగరంలో కొనుగోలు శక్తి ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అత్యవసరమైన పెళ్లిళ్ల కస్టమర్లు మినహా సాధారణ కొనుగోలుదారులు ఎవరూ మార్కెట్కు రావడానికి సాహసించడం లేదు. ముఖ్యంగా చిన్న చిన్న షాపులు పెట్టుకుని వ్యాపారం చేస్తున్న గోల్డ్ స్మిత్లు, పెద్ద షోరూంలు ఇస్తున్న డిస్కౌంట్లు మరియు ఆఫర్. దీనికి తోడు సామాన్య మరియు మధ్యతరగతి ప్రజల దగ్గర లిక్విడ్ క్యాష్ అంటే చేతిలో డబ్బుల ఫ్లో గతంలో కంటే బాగా తగ్గింది. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, రాబోయే రోజుల్లో ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయో అన్న భయంతో చాలామంది పొదుపు బాట పట్టారు. ఆదాయం కేవలం ఇంటి ఖర్చులకే సరిపోతుండడంతో కొత్తగా బంగారం కొనడం కంటే ఇంట్లో పెళ్లిళ్ళు లేదా ఫంక్షన్లు లాంటివి వస్తే కేవలం పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసి కొంత డబ్బు కట్టి కొత్త నగలు చేయించుకోవడానికే జనం ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. 80,000, ₹1,00,000 ఉన్నప్పుడే ధర తగ్గుతుందేమో అని కొనలేదు. ఇప్పుడు అది 1,50,000 దాటి 2,00,000 వైపు పరుగు తీసిన తర్వాత 3 నెలల నుంచి ధర తగ్గుతున్నా కూడా జనాలు కొనేందుకు ఇంకా వెనకడుగు వేస్తూనే ఉన్నారు. రాబోయే రోజుల్లో బంగారం ధర ఇంకా తగ్గుతుందనే నమ్మకంతో చాలామంది తమ కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు. మొత్తానికి ఈ గోల్డ్ రివర్స్ ట్రెండ్ అనేది సామాన్య జనాలకు కొంతమేర ఊరటనిస్తోంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. రేట్లు ₹1,00,000 దాకా దిగివస్తే బాగుండునని చాలామంది ఆశిస్తున్నారు. కానీ ఎక్స్పర్ట్స్ అంచనా ప్రకారం ఇది ₹1,20,000 దగ్గరే ఆగిపోయే అవకాశం బలంగా కనిపిస్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి, నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా